యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామంలో వందనము. సహోదరులారా, సంఘ కార్యక్రమాల ప్రకారం ఈ దినం బుధవారం బైబిల్ పఠనం కనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకుంటారు. మీతో పాటు మీ పొరుగు వారిని కూడా తీసుకొని రావాల్సిందిగా మనం చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభించబడింది కనుక మీరు త్వరపడి సిద్ధపడి రావలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండం 20 అధ్యాయము 9 వచ్చింది. నీవు నీ శత్రువుతో యుద్ధమునకు పోయినప్పుడు గుర్రములను రథములను నీకంటే విస్తారమైన జనమును చూసినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరగా వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను: ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖమును చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసిన సంగతి ఏమనగా, క్రొత్తగా ఇల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకపనుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించిన గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ద్రాక్ష తోట వేసి ఇంకనూ దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినను కనుక
అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఒకడు స్త్రీని ప్రదానం చేసుకున్న తర్వాత ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించిన గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగలవాడగును వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలను అధైర్యపరుచున్నట్లు తన ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పవచ్చు. నాయకులు జనులతో చాలించిన తర్వాత జనులు నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రింబగళ్ళు భిన్న రీతిగా డ్యూటీలు చేస్తున్న బిడ్డలు కూడా దీవించారు. వారి వృత్తుల్లోనూ అనుదిన ప్రయాణంలోనూ అయినా మీ కృపాక్షేమాల నుంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. పగటి కాలమంతా మీరు కాపాడు. రాత్రి బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రం. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించెదరో వారి మధ్య ఉంటానని వాగ్దానం ఇచ్చి ధైర్యపరిచిన గొప్ప దేవుడు కనుక పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 20 అధ్యాయములో దేవుడు తన ప్రజలను ధైర్యపరుస్తూ, మీరు యుద్ధమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జన సమూహమును, శత్రు సమూహమును చూసినప్పుడు ఎన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ? 4 మాటలు ఉన్నాయి. జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. కనుక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఈ మాటలు చదువుకొని వెళితే ఎంతో ధైర్యము. తన ప్రజలకు ఆయన విజయమిచ్చు దేవుడు, పైగా 4 ఉండకూడదు అన్నాడు. ఎవరెవరంట 4? 1 ఇల్లు కట్టుకున్నవాడు, 2 ద్రాక్ష తోట గలవాడు, 3 వివాహం చేసుకున్నవాడు, 4 మెత్తని హృదయం గలవాడు కూడా దేవుని సేనకు, దేవుని యుద్ధానికి పనికిరాడు. మెత్తని హృదయం గలవాడు తాను అధైర్యపరిచినట్లుగా ఇతరులను కూడా ఏం చేస్తాడంటే బలహీనపరుస్తాడు. మనకు సంఖ్యాకాండంలో మనకు దొరుకుతారు అటువంటి వారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో గోత్రానికి ఒకరు లెక్క 12 మందిని
వాగ్దాన దేశానికి పంపాడు ప్రభు. వేగుల వారీగా ఆ దేశాన్ని ఎలాగ జయించాలి, ఆ దేశ ప్రజలు ఎలాగున్నారు అని చెప్పేసి గోత్రానికి ఒకరు లెక్క 12 మందిని పంపితే ఆ కాలంలోనే 12 మందిలో 10 మంది ఒక గుంపు అయ్యారు, 2 ఒక గుంపు అయ్యారు. ఆ 10 మంది కలిసి మేమేమైనా సాధించగలము, మేమేమైనా జయించగలము, మేము ఏదైనా అనుకున్నారు, వచ్చి జనుల హృదయాన్ని కరగజేసి చెడ్డ సమాచారం చెప్పారు. ద్వితోపదేశకాండం 1వ అధ్యాయం 28వ వచనం. 1వ అధ్యాయము 28వ వచనం. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనుల కంటే మనకంటే బలిష్ఠులను ఎత్తరులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీలను చూసి తిని అని మా హృదయములు కరగజేస్తుందని మీరు చెప్పి జనుల హృదయమును నీరసపరిచారు. వారు చెయ్యరు, చేసేవారిని కూడా చెయ్యనీయరు. ఒకడు తను అధైర్యపడినట్లుగా వాడు ఇతరులను కూడా అధైర్యపరుస్తాడు గనక మెత్తని గుండె గలవాడు యుద్ధానికి పనికిరాడు అని బైబిల్ సెలవిస్తాం. విశ్వాసీ జీవితంలో ప్రతి దినము 3 జయించాలి. 1 శరీరము, 2 లోకము, 3 అంధకార సంబంధమైన దురాత్మల సమూహమును జయించాలి. ఈ 10 మంది కలిసి చెడ్డ సమాచారము చెప్పి ప్రజల హృదయమును ఏం చేశారంట? కరగజేసిరి. మనం వెళ్ళలేము, మనం అక్కడ అనాకీలను చూసాం. కానీ కాలేబు యెహోషువ అన్నారు, మనం వెళ్ళగలము, మనకు జయించుటకు శక్తి ఉంది. అయితే ఒక మాట, దేవుడు మన యందు ఆనందించిన ఎడల. 14వ అధ్యాయం సంఖ్యాకాండం 7వ వచనం. ఇశ్రాయేలీల సర్వ సమాజము మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి అది మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. భయపడకుడి.
యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశం మనకిచ్చును. పది మంది ఏమైనా చేయగలములే అనుకున్నారు. చెడ్డ సమాచారము చెప్పి ప్రజల హృదయాన్ని కరగజేశారు. అధికారం ఉంది కదా, పలుకుబడి ఉంది కదా, మాట చెల్లుతుంది కదా, ఈ 10 మంది అనుకున్నారు. కానీ జీవం గల దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆ 13వ అధ్యాయం 32వ వచనములో చెడ్డ సమాచారము చెప్పిన ఆ మనుషులు తెగులు చేత చచ్చిరి అనే మాట మనం చూస్తాం. 13వ అధ్యాయం 32వ వచనం. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన దేశస్థులను భక్షించు దేశము. వారేమైపోయారంటే దేవుని తీర్పునకు గురి అయిపోయారు. చచ్చారు వాళ్ళు. జాగ్రత్త ప్రియుడా, మన ఆధ్యాత్మిక జీవితములో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాలి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 37వ వచనం. ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన ఆ మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత ఏమంట చనిపోయిరి. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితములో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో కొనసాగాలే తప్ప అలగకూడదు, అంటించుకోకూడదు. దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులు సింహముల పాలైరి. నిందింపబడిన దానియేలు నిర్భయముగా సింహాల గుహలో నుండి ధైర్యముగా వచ్చేసాడు. కారణమేమి? దానియేలు రాజుగారితోనే అంటున్నాడు, రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు కదా. ఎవడు మెత్తని హృదయము గలవాడై ఉంటాడు వాడు యుద్ధానికి పనికిరాడు. గుర్తుపెట్టు. దేవుని నామము కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాసముతో కొనప వెనకాడకూడదు. అక్కడే ఇబ్రీ పత్రికలో ఇంకొక మాట అంటాడు, తిరస్కారమంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకో. నీ నింద ఒక ఆశీర్వాదముగా మారుతుంది. ధైర్యముతో ఉండాలి ప్రభు కొరకు. ఎవడు మెత్తని హృదయము గలవాడై ఉంటాడో వాడు యుద్ధానికి పనికిరాడు. తాను అధైర్యపడినట్లుగా తన తోటి వారిని కూడా అధైర్యపరుస్తాడు కనుక
వాడి ఇంటికి వెళ్ళవచ్చు అన్నారు. దేవునికి విరోధంగా యెకొన్యా అనేవాడు దేవుని ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేశాడు. ఇర్మియా అన్నాడు, భూమి మీద నువ్వు బ్రతకవు అన్నాడు. ఆ సంవత్సరమే సచ్చాడంట. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయము 16-17 వచనాలు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఆ సంవత్సరమే 7వ నెలలో మృతి పొందెను. 15వ వచనం. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన అనన్యతో ఇట్లా, నేను అనన్యా వినుము, దేవుడు నిన్ను పంపలేదు, దేవుడు నిన్ను ఏర్పరచుకొనలేదు, దేవుడు నిన్ను పిలవలేదు. కానీ పని కట్టుకొని ప్రజలకు అబద్ధాలు నేర్పుతూ ఉన్నావు, దేవుని పిల్లల మీద నిందలు మోపుతూ ఉన్నావు, దేవుణ్ణి ఆశ్రయించకుండా నువ్వు అబద్ధాలు నేర్పుతూ ఉన్నావు. ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింప చేయుచున్నావు. దేవుడు నిన్ను పంపలేదు, దేవుడు పంపినట్టుగా నటిస్తూ ఉన్నారు ఈ దినాలలో. భూమి మీద నీ నూకలు చెల్లుతాయి అన్నాడు. ఆ సంవత్సరమే 7వ నెల హతుడైపోయాడు. జాగ్రత్త విశ్వాసి జీవితంలో. అలాగే ఇర్మియా గ్రంథంలోనే ఇంకొక మాట, 29వ అధ్యాయము 32వ వచనం. 29వ అధ్యాయము 32వ వచనం. నెఫేలనీయుడైన షెమయ యెహోవా మీద తిరుగుబాటు చేయుదమని దండోర వేస్తున్నాడంట. దేవుని మీద తిరుగుబాటు చేయుదము, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయుదము. కోరాహు, అబీబు, దాతాను. దేవుని మీద తిరుగుబాటు చేయుదమని చాటింపగా అతని సంతానమును నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురముండు ఒక్కడు కూడా అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేయు మేలులను అతడు చూడడు. ఇదే యెహోవా వాక్కు. ఎందుకు? తిరగబడదాం, తిరగబడు. బైబిల్లో తిరగబడిన ప్రతి వాడును మేలు పొందలేదు, కానీ అదో లోకానికి దిగిపోయేది. జాగ్రత్త. మెత్తని హృదయము గలవాడు దేవుని పనికి రాడు. ధైర్యవంతులు కావాలి ప్రభు కొరకు. ధైర్యవంతులైన పిల్లలు కావాలి.
విశ్వాసి జీవితంలో యేసు ప్రభు వారే అన్నారు, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా, అమెరికా యువతరాన్ని ఉత్తేజపరుస్తున్న చార్లీ క్లిక్ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇది బైబిల్ ప్రకారం కాదు. ఇదేంది మొగోళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడోళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇది దేవునికి విరుద్ధము. అనేక యువకులను ప్రభు దగ్గరికి నడిపించారు. సభలో మాట్లాడుతుండే ఒక దుండగుడు కాల్చి బుడబుడు రక్తం వచ్చి చనిపోయాడు. వాళ్ళ కుమారుడు అంటున్నాడు, మా నాన్న హెవెన్కి వెళ్ళాడు, నేను ప్రభు పనిలో ఉంటాను అంటున్నాడు. అది ధైర్యం. అంతేగాని ప్రతిదానికి అలగడం కాదు. ఆ శ్రమలో ప్రార్థన చెయ్యి. నీ కన్నీళ్ళు చూసి ఎవ్వరు ఓదార్చరు, నీ దేవుడే నిన్ను ఓదారుస్తాడు. నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దావీదు లాంటోడే ధైర్యం తెచ్చుకున్నాడు. వింటాడు కదా, ఊకొడతారు కదా, సహాయకులుగా ఉంటారు కదా అని చెప్పావనుకో, తెల్లారిలోపే యాడికంతా నీ సమాచారం అందించేస్తాడు. ప్రార్థన. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యమా, అది ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు వలన వారు తెగుళ్లకు గురయ్యారు. ఏమాత్రము దేవుని భయము లేని ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు సమాజమంతా దేవుని మందిరములో వారు ప్రార్థన కోసం ఉంటే వారి ఎదుట హేయమైన కార్యం చేయుటకు వారు తెగించారు. అది చూసిన ఫీనెహాసును గురించి దేవుడే అంటాడు, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేక ఆ ఇద్దరిని ఒక్క పోటుతో చంపేశాడు. తెగులు ఆగిపోయింది. సమాజము ఎదుట దుర్మార్గముగా ప్రవర్తించటకు ఒడిగట్టారు యవనస్తుడు, యవనరాలు. అహరోను యొక్క యాజకత్వము దేవుడు ఫీనెహాసుకి ఇచ్చాడండి. కారణం ఏమంటే ఫీనెహాసు హృదయము దేవుని హృదయము ఒకటి. దేవుడే అంటున్నాడు, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేక చూసి, ఇది కావాలి, చెడును ఖండించుట, పాపమును ఖండించుట, అక్రమమును ఖండించుట, సర్దుకుపోదాము రండి అన్నట్టుగా జీవించకూడదు. చాలామంది సర్దుకుపోదాము రండి అన్నట్టుగా బతుకుతూ ఉన్నారు. కానీ ఫీనెహాసు అలాగా లేడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. ఏడవ వచనం, 11వ వచనం. వారి మధ్య నేను ఓర్వలేని దానిని
తాను ఓర్వలేకుట చూసి ఇశ్రాయేలు మీద నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. చంపబడిన స్త్రీ పేరు కొబ్జీ. ఆమె నూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు 7వ వచనములో, అహరోని యొక్క యాజకత్వము ఎవరికి ఇచ్చాడంట? దేవుడు ఫీనెహాసుకి ఇచ్చాడండి. ఎంత గొప్ప ధన్యత అండి. అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. దేని యందు ఆసక్తి అంట? తన దేవుని యందు ఆసక్తి, దేవుని క్రియల పట్ల ఆసక్తి, దేవుని పనుల పట్ల ఆసక్తి, దేవుని సేవలో ఆసక్తి. అతడు ఆసక్తి దేవుని విషయాల యందు. మన ఆసక్తి దేని యందు? పరిశీలించుకుందాం. బైబిల్ పఠనము అంటే పరిశీలించుకొనుట. దేవుని వాక్యము ద్వారా మన యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి సరి చేసుకొనటానికే బైబిల్ పఠనం. పాప పరిహారం చేశాడు. 106వ కీర్తన 29 నుండి. ఫీనెహాసు పరిహారము చేయగా తెగులు ఆగిపోయెను. అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది. నీతియుక్తమైన పని పరిహరించాడు. విశ్వాసి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభువైపు చూస్తూ ముందుకు సాగడమే కానీ లోతు భార్యలాగా వెనక వైపు మనసు ఉంచకూడదు. రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 17-18 వచనాలలో రాజైన ఉజ్జియా మనస్సున గర్వించి, చాలామంది ఎలాగుంటున్నారంటే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయెను. దేవాలయంలోనికి వెళ్ళి దేవునికి ధూపం వేయడానికి వెళుతూ ఉన్నాడు. గర్వముతో ఉన్నవానికి, పాపముతున్న వానికి కోరికలు తీర్చుకోవడానికి ఆలోచనలే తప్ప ఇంకొక ఆలోచన ఉండదు. అక్కడ యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. దేవునికి ధూపం వేయటకు వెళ్ళారు.
ధైర్యవంతులైన వారు, రాజా అది నీ పని కాదు. ధైర్యవంతులు చెప్పేశారు, అది నీ పని కాదు. నొసట కుష్ఠము పుట్టి ఏమని రాయబడిందంటే, జీవితాంతము బహు బాధపడినను వైద్యులను పట్టుకున్నాడే కానీ ప్రభును ఒక్కసారి కూడా అడగలేదు. కానీ హిజ్కియా అయితే వెంటనే ప్రార్థన చేశాడు, నీ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకము. పాదములో జబ్బు పుట్టినను వైద్యులను పట్టుకున్నాడే కానీ దేవుని వైపు చూడండి. ఏం చదువుతాము? 26వ అధ్యాయం 17-18 వచనాలలో 2 దినవృత్తాంతములు. పద్దెనిమిదవ వచనం, రాజైన ఉజ్జాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి అయిన యాజకులు పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి రమ్ము, బయట నుండి పొమ్ము, నువ్వు ద్రోహం చేయించున్నావు. దేవుడైన యెహోవా సన్నిధి నీకు ఘనత కలగచేయదు. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తి చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరంలో ధూపం పీట పక్కన ఉన్న అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టింది. అది దేవుని సేవకుల పని. పాత నిబంధనలో అది తీసుకొని కొత్త నిబంధనలు అన్వయించుకోకూడదు. నూతన నిబంధనలో మనము 1 పేతురు పత్రిక 2:9 చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయబడు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అంటున్నది బైబిల్. అది నీ పని కాదు, యాజకుల పని. సౌలు కూడా అదే కదా. సౌలు సమూయేలు రాక ఆలస్యమైట వెంటనే బలిపీఠము బలి అర్పించారు. ఏం చదువుతాము? బలి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చిననే మాట మనం చూస్తాం. తొందరపాటు. అది నీ పని కాదు. ధైర్యవంతులు ప్రభు పనిలో, ప్రభు కోసము. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనములో, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులు. ప్రభు పనిలో ప్రార్థనకైనా, పాటకైనా, సువార్తకైనా, ప్రసంగానికైనా ఎప్పుడూ సిద్ధపడే ఉండాలి విశ్వాసం. సమయం ఎప్పుడు దొరుకుతుందా అని. దేవుని యొక్క వాక్యం
వాక్యము ప్రకటించే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడండి. చాలా అండి. అది దేవుని ఐశ్వర్యం. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి విశ్వాసి. ముందే చెప్పాలా, చెప్పకుండా పోతే ఇట్లయితే ఎట్లా? ఇవన్నీ పనికిరావు ప్రభు పనిలో. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రిక 3:15లో మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువడుగు ప్రతి వానికిని ఎల్లప్పుడూ సమాధానం చెప్పుటకు సిద్ధముగా ఉండి, అప్పటికప్పటికి కూడా. మధ్యరాత్రి వచ్చి ఒకడు ప్రభుని నమ్ముకోవాలి, ప్రభుని గురించి చెప్పు అంటే దహమనకు పోనీరా అని కాదు. నీ జీవితాన్ని మార్చిన ప్రభుని గురించి 4 మాటలు చెప్పలేవంటే నువ్వు ఎంత మటుకు విశ్వాసివి? శిలోమితిని అడిగారు వాళ్ళు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తింపవచ్చు, ఇతడే నా ప్రియుడు. ఇది నీ సాక్ష్యము. నీ తండ్రి బలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు. ప్రభు కొరకు విశ్వాసం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అంటుంది బైబిల్. 27వ కీర్తన 3వ వచనములో నా జీవితములో దావీదు అంటాడు చూడండి, 27వ కీర్తన 3వ వచనం, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా మీదకి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యమును బాధలే, దీనిలో నేను ధైర్యమును విడవకుందును. మూడో కీర్తన 6వ వచనములో కీర్తనలు 3:6 నా మీదికి నేను భయపడను. శ్వాస జీవితంలో నేను భయపడను. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు ఐశ్వర్యవంతుడు, ప్రతి సమస్యను తీర్చు దేవుడు నా దేవుడు. నేను ఇంటిని వెళ్తా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, సింహపు నోళ్లను మూసిరి, ఖడ్గదారా తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను శ్వాసము ద్వారా విశ్వాసి అంతకంతకు ధైర్యవంతులు కావాలంటే ఉదయకాల ప్రార్థన ముఖ్యం, వాక్య ధ్యానం ముఖ్యం, రాత్రికాల ప్రార్థన ముఖ్యం, వాక్య ధ్యానం ముఖ్యం, పరిశుద్ధుల సహవాసం కూడా ముఖ్యం.
సోమవారం మొదలుకొని శనివారం వరకు లోకస్తులతో సమయం గడిపి ఆదివారం నా పొద్దు నేను దేవుణ్ణి ఆరాధిస్తానంటే ఆరాధన పలుకులో కూడా 4 మాటలు కలిబిలిగిలిగి పోతాయి. ఎందుకు? నువ్వు లోకస్తులతో ఉండిపోయినావు. దేవుడు ఉంటే చక్కని భాష దొరుకుతుంది. ఖాళీ సమయంలో సహోదరులారా మనం ప్రార్థన చేసుకుందాం రండి, మనం బైబిల్ చెప్పుకుందాం రండి. పోయినాయి అవి. ఎలా అభివృద్ధి వస్తుంది? ఎలా ధైర్యం వస్తుంది? దీనిలో నేను ధైర్యమును విడవకుందును. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనములో వారు విద్య లేని పామరులు వారి ధైర్యమును చూసినప్పుడు వారు యేసుతో ఉన్నవారని గుర్తెరిగిరి. చక్కని మాట అండి. వారు యేసుక్రీస్తుతో ఉన్నవారు, వారు యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు నడిచిన వారు, వారు యేసుతో ఉన్నవారు. వారు ధైర్యమును చూసినప్పుడు శ్వాస జీవితమును భక్తులకు సంభవించాయి. అవి నాకు ఒక పాఠం కనుక నేను ప్రార్థన చేస్తాను. చిన్న చిన్న మాటలకే కన్నీళ్ళు గార్చడం కాదు. ప్రార్థన చేయి, ప్రార్థనలో పోరాడు, ప్రభుని అడుగు. ప్రభువా, ఈ పరిస్థితి ఏమి, ఈ మాట ఏమి, ఈ బాధ ఏమి? అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈకోనియలో జరిగినదేమనగా శ్రద్ధగా బోధించినందున అనేకులు అవిధేయులైన యూదులు అన్య జనుల మనసులను పురికొలిపి సహోదరుల మీద పగ పుట్టించిరి. అభివృద్ధి అవుతున్నారే. నేను ఇంత కష్టపడుతున్నానే, నేను ఇంత శ్రమ పడుతున్నానే, కానీ ఎవరు రారే. కానీ అక్కడేమున్నది, అక్కడికి వెళ్తారే. ఎట్లా పాడు చేయాలి? దీన్ని ఎట్లా పాడు చేయాలి? అవిధేయులైన యూదులు అన్యజనుల మనసులను పురికొలిపి సహోదరుల మీద పగ పుట్టించి, కానీ సహోదరులు ప్రభును ఆనుకొని ధైర్యముగా తేటగా బోధించినందున, అంతే, ఆయనను ఆనుకోవాలి. చూసారా? ఆయనను ఆనుకొని జీవించాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గల వానిగా కాపాడుకో. ఆయనను ఆనుకోవాలి. ఆఖరి మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను
మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇదే రెండవ మరణం. పిరికి వారును అవిశ్వాసులను. జాగ్రత్త. అవిశ్వాసపు లక్షణాలు విశ్వాసంలో ఉండకూడదు. ధైర్యముతో ప్రభు కొరకు నిలబడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం బైబిల్ పట్టణములో పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకున్నటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వస్తాయి. సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతారు. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మెడుతుంది. సండే స్కూల్ బృందాన్ని నడిపిస్తున్న రత్నం కుటుంబాన్ని కూడా దీవించు. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దొరై స్వామికుంటున్న కాలి నొప్పిని మీరు ముక్తి స్వస్థపరచండి. కృపమ్మకుంటున్న పంటి నొప్పిని కూడా మీరు ముక్తి స్వస్థపరచండి. సహోదరి కుమారు చేయి విషయంలో హిందూపురంలో చూపించుకుంటుండగా మీకు పునతాయి చేయండి. ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరచండి. అలాగే శ్రీరామూర్తి గారు ఆయన తీసుకుంటున్న ప్రతి మందును, ఆహారమును జీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత. ఆయన కుమార్తెలు, కుమారుని మీరు ఆశీర్వదించండి. ఎన్ఎం జోసెఫ్ గారికి స్టంట్ వేయబడింది, మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తుంది. సుదర్శన భార్య గారికి ఆపరేషన్ అయింది, మీరు ముట్టి స్వస్థపరచండి. పెనుమాక సుభాష్ కొరకే మేము ప్రార్థిస్తాం. నేను కుర్చీ ఇరుగుట వలన అది కంటికి పొడుచుకొని ఒక కన్ను కూడా కోల్పోయాను. అయినను అంకుల్, నేను ఒంటి కన్నుతోనే సేవ చేయగలను అని అన్నును బట్టి కూడా ముగిస్తాను. దీవించి నా ప్రియులు కట్టుపల్లి యోహనంకులు, రాజాబాయి అనుకుని పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించి నేను పొందాను. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య పిల్లలు, పాల్ గారు, ఆయన భార్య పిల్లలు దీవించండి. సంఘాల పట్ల నైనా శ్రద్ధ వహించి ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. జాన్ నెల్సన్ గారు ఇండియాకు వస్తుండగా వారి ప్రయాణాన్ని దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తుంది. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, చాపరాళ్ళ, పెసరవై సంఘాలను మీరు బలపరచండి. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా తాడిపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారిని దీవించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. గవర్నర్లను మీరు దీవించండి. దేశ సరిహద్దులు, సైనిక పటాలను దీవించండి. మా యాడికి మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడు. ఉప్పలపాడు మోషే భార్యకి ఆపరేషన్ అయింది, ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా,
ఈ సందేశం వల్ల అనేకులు మేలు పొందుటకు మీకు కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. సంఘంలోని యవన పిల్లలు లేవనెత్తండి. ప్రార్థన విషయంలో, పాటల విషయంలో, ప్రకటించే విషయంలో, బోధించే విషయంలో, అనేకులను సమకూర్చే విషయంలో మీకు కొనసాగించి ఈ చిన్న సంఘాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. పురుషుల పాత్ర విషయంలో, ఎదురుగా ఉన్న స్థల విషయంలో, పైన టేబుల్ విషయంలో మీకు కొనసాగించి సాత్రి రాజశేఖర్ ఆయన భార్య తనను ప్రేమించిన కుమారుని బట్టి ముగిస్తారు. తల్లి కుమారుని దీవించండి, మంచి పోషకులు దయచేయండి. రాత్రి మీరు మహిమ పొందండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా దీవించి యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.